హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈరోజు ఈ యొక్క వీడియోలో నిన్న అఫీషియల్గా జరిగిన CMF Phone 1 అనే మొబైల్ బ్లాస్ట్ అయితే జరిగింది. ఆ యొక్క ఇన్సిడెంట్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. హవెవర్ ఈ యొక్క బ్లాస్ట్ మనకు మహారాష్ట్రలో అయితే జరిగింది. అదేంటి ఏం లేదని తెలుసుకుందాం క్లారిటీగా. కాకపోతే ముందుగా లైక్ చేసి ఈ యొక్క వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ముందుగా షార్ట్ అండ్ స్వీట్గా అసలు ఏం చెప్పింది అనేది ఒక క్లారిటీ అయితే తెస్తాను. ఆ తర్వాత ఇది జరగడానికి బ్యాక్ సైడ్ కారణాలు ఏంటి, ఈ యొక్క విక్టిమ్కి ఏమన్నా వీళ్ళు ఆదుకున్నారా లేదా, ఓవరాల్గా తప్పేవరదు అనేది ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బై ద వే, నా పేరు నాసర్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్లాంచ్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ట్రాజిక్ ఇన్సిడెంట్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి, అది కూడా 55 ఇయర్స్ ఏజ్ సంబంధించిన సురేష్ సంగ్రామే అనే వ్యక్తికి, అంటే మహారాష్ట్రకు చెందిన వ్యక్తి, ఇతను బైక్ మీద తన యొక్క ఫ్రెండ్తో అయితే పిలుచుకొని పోతున్నాడు. ఆ యొక్క బైక్ కూడా మనకు పల్సర్ లాగా అయితే కనిపిస్తుంది, మీరు విజువల్ అయితే చూడొచ్చు. సడన్గా ఈ యొక్క CMF Phone 1 ఏదైతే ఉందో, ఇతను రీసెంట్గానే 1 మంత్ బ్యాక్ కొన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. సడన్గా పాకెట్లో అది మనకు పేలడం అయితే జరిగింది. ఈ దెబ్బతో బైక్ నడిపే ఈ యొక్క ప్రిన్సిపల్కి, తన వెనుక కూర్చున్న తన ఫ్రెండ్కి, ఇద్దరికి గాయాలైతే అయినాయి. ఈ దెబ్బతో ఇంకా టీవీ న్యూసెస్ అన్నీ ఇంకా దద్దరిల్లిపోయినాయి. హవెవర్ ఈ యొక్క CMF Phone 1 బ్లాస్ట్ ఇది ఫస్ట్ టైం అయితే జరిగింది. మరి దీని యొక్క చిన్న చరిత్ర గురించి పోయినట్టయితే, CMF Phone 1 అనేది నథింగ్కి సబ్ బ్రాండ్. ఇది మనకు ఇండియాలో జూలై 8న ఇదే సంవత్సరం 2024న అఫీషియల్గా ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకు ఇండియాతో పాటు గ్లోబల్గా కూడా సేమ్ డేట్న అయితే ఇంట్రడ్యూస్ చేశారు. నథింగ్ యొక్క సబ్ బ్రాండే CMF. అసలు CMF అంటే ఏంటి? కమ్యూనిటీ మేడ్ ఫ్యూచర్. అంటే కమ్యూనిటీ అంటే ఎవరైతే కస్టమర్స్ యూజర్స్ ఉంటారో వాళ్ళని కమ్యూనిటీ అంటారు. బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ యొక్క మొబైల్ అయితే డిజైన్ చేయడం ఫస్ట్గా వీళ్ళ యొక్క మోటో అని చెప్పుకోవచ్చు. అది డిజైన్ పరంగా కావచ్చు, అఫోర్డబుల్ ప్రైస్ పరంగా కావచ్చు, యూత్ని ఫోకస్ చేసి ఈ యొక్క మొబైల్ తీసుకొని రావడం అయితే జరిగింది. కాకపోతే జరిగిన ఒక 4-5 నెలల్లోనే ఇది బ్లాస్ట్ కావడం చాలా ఘోరం అనే చెప్పాలి. మరి ఇప్పుడు బ్యాక్ టు స్టోరీకి అయితే వెళ్దాం. ఈ యొక్క ఇద్దరు బైక్ మీద వెళ్ళేటప్పుడు ఎవరైతే ఓనర్ ఉంటాడో ఈ యొక్క CMF Phone 1, ఎవరైతే స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నాడో అతని పాకెట్లో పెరగడం అయితే జరిగింది. దెబ్బకి ఈ యొక్క బైక్ ఏదైతే ఉందో దాని యొక్క ట్యాంక్ కూడా బెండ్ అయింది. అతను కూడా చాలా సివియర్ కండిషన్ అయితే ఉంది. అతను వెనక కూర్చున్న వ్యక్తికి చాలా ఇంజూర్డ్ అయితే, గాయాలతో అయితే మిగిలిపోయినాడు అనమాట. ఫైనలీ వాళ్ళని హాస్పిటల్లో అయితే తరలించారు. హాస్పిటల్లో తరలించి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. మరి యొక్క ఫోన్ ఇన్వెస్టిగేషన్ ఏమంటే ఏం తేల్చారంటే, ఇప్పటిదాకా ఇది ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉందని మనకైతే తెలిసింది. రిపోర్ట్స్ ఇక్కడ ఏం చెప్తున్నాయంటే, మైట్ బి ఫాల్ట్ బ్యాటరీ యూజ్ చేసి ఉండొచ్చు, అలాగే ఓవర్ ఛార్జింగ్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకంపాటబుల్ ఛార్జర్స్ ఏవైతే మొబైల్కి వచ్చిన ఛార్జర్స్ కాకుండా వేరే ఛార్జర్స్ యూజ్ చేసినప్పటికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. హవెవర్ ఇతను తీసుకొని 1 మంత్ మాత్రమే అవుతుంది. 1 మంత్లోనే ఇతను వేరే ఛార్జర్స్ ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ చేస్తాడని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే కొత్త మొబైల్కి ఆల్వేస్ కొత్త యూజర్స్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ దానికి వచ్చిన ఛార్జర్స్ యూజ్ చేస్తారు. ఈ యొక్క ఫోన్ పైన మోజు తీరిపోవాలంటే అట్లీస్ట్ 5-6 నెలలు అయితే అవ్వాలి. అప్పుడు మాత్రమే వేరేవి ఏవి పడితే అవి ఛార్జర్స్, ఏవి పడితే అవి పౌచెస్, ఏ బట్ట పడితే ఆ బట్టతో తుడిచేది, ఇలాంటివి అయితే కామన్గా అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అవును అనుకున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి రావడం ఖచ్చితంగా బాధాకరమనే చెప్పాలి. ఈ యొక్క దెబ్బతో కంప్లీట్గా టెక్ కమ్యూనిటీకి మొత్తం ఒక షాక్ వేవ్ తగిలిందనే చెప్పుకోవచ్చు. హవెవర్ ఇది జరిగిందేతో జరిగిపోయింది, మనమైతే దాన్ని మార్చలేము. మరి వీళ్ళకి డబ్బులు ఇస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది మనకైతే తెలియదు. ఫాల్ట్ వీళ్ళది ఉందా లేకపోతే మొబైల్దే ఉందా అనేది మనకి ఇంకా ఇన్వెస్టిగేషన్లోనే ఉంది. ఒకవేళ అప్డేట్ వస్తే నేనైతే ఇస్తాను. మరి అసలు ఇలాంటి ఇష్యూస్ కాకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఏం తీసుకోవాలనేది ముందుగా అయితే చెప్తాను. నేను ఈ యొక్క జాగ్రత్త టిప్ చెప్పే కంటే ముందు చిన్న స్టోరీ అయితే చెప్తాను. నాకు నా ఫ్రెండ్కి జరిగింది. నేను నా ఫ్రెండ్ బైక్లో అయితే పోతున్నాము. ఒక గవర్నమెంట్ బస్ ఏదైతే ఉందో దానికి స్కూల్ పిల్లలు వీళ్ళంతా వేలాడి మరీ పోతున్నారనమాట. నేను నా ఫ్రెండ్కి అయితే అడిగాను, ఇక్కడ చూసినట్టయితే ఎవరిది తప్పురా, ఈ యొక్క గవర్నమెంట్ బస్సు పిల్లల్ని ఆ రకంగా ఓవర్లోడ్ చేసుకోవడం తప్ప, లేకపోతే బయట వేలాడే ఈ యొక్క పిల్లలది స్టూడెంట్స్ది తప్ప అని నేనైతే అతను క్వశ్చన్ వేసాను. అతను చెప్పింది ఏమంటే, ఇక్కడ ఎవరిది తప్పు లేదు, వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం మన జాగ్రత్తలో ఉండాలని అతనైతే చెప్పాడు. హోప్ యూ అండర్స్టాండ్. ఈ యొక్క పాయింట్తోనే మీకు ఏమనేది అర్థమయ్యే ఉంటుంది. సో ఇక్కడ ఎన్ని లక్ష రూపాయల మొబైల్స్ అయినా సరే, ఎంత సెక్యూరిటీ అయినా సరే, ఎంత భద్రంగా ఉండే మొబైల్స్ అయినా సరే మన జాగ్రత్తలో మనం ఎల్లకాలం ఉండడం మంచిదని నా యొక్క ఫీలింగు. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి.
అండ్ ఇప్పుడు దీన్ని ప్రివెంట్ చేయడానికి ఏమన్నా మనకు ముఖ్యమైన టిప్స్ ఉన్నాయంటే, ఫస్ట్ మనకు ఒరిజినల్ ఛార్జర్స్ మాత్రమే యూస్ చేయాలి. అలాగే ఓవర్ ఛార్జింగ్, మీరు రాత్రి మొత్తం ఛార్జింగ్ పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ మీ పనులు చేసుకోవడం, నిద్రపోవడం ఇలాంటివి అయితే ఏమీ చేయొద్దండి. అలాగే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్లో ఈ యొక్క మొబైల్ని పెట్టి ఉంచడం, సో ఇవి కూడా మనకు ఇలాంటి ఇన్సిడెంట్కి కారణం అయితే అవుతాయి. మన యొక్క ఫోన్స్ అన్నీ ఎప్పుడు అప్డేట్లోనే పెట్టుకోవాలి. అండ్ అలాగే ఈ యొక్క ఉబ్బిపోయిన ఛార్జర్స్ కావచ్చు, లేకపోతే ఉబ్బిపోయిన బ్యాటరీస్ కావచ్చు, వీటితో అయితే దూరంగా ఉండండి. మ్యాక్సిమం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. కాకపోతే నేను చెప్పే సొల్యూషన్ ఏమంటే, మీరు మ్యాక్సిమం ఛార్జింగ్ ఎంతసేపు పెట్టుకోవాలో అంతసేపు మాత్రమే పెట్టుకోండి. మిగతా సందర్భాల్లో స్విచ్ ఆఫ్ చేసి ఛార్జర్ తీసి పక్కనైతే పెట్టండి. అలానే రాత్రి అస్తమానం పెట్టడం, పెట్టి మర్చిపోవడం, లేకపోతే పెట్టి ఎక్కడ పడితే అక్కడ తిరగడం, ఇలాంటి జోలికైతే ఎవరు పోదండి. మరి ఓవరాల్గా ఇక్కడ తప్పేవరిది? నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం. ఎవరెవరిని శిక్షించాలంటారు? ముందు ఆ లైన్ మెన్ ని కంప్లైంట్ చేసిన వెంటనే కరెంట్ ఆఫ్ చేయకుండా ఫోన్ తీసి పారేసి మందు కొట్టు కూర్చున్నాడు. వీరు చెప్పేది చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ అరెస్ట్ చేసి లోపలేయాలన్నట్టుంది. ఇలా చూసుకుంటూ పోతే మ్యానుఫ్యాక్చర్ చేసిన మొబైల్ ఓనర్ది, దానికి ప్యానల్స్ ఇచ్చిన చైనా వాళ్ళది, తర్వాత ఆ యొక్క యూజ్ చేసే పర్సన్ది, ఇలా ప్రతి ఒక్కరిని వేయాల్సిందే. ఇవన్నీ అయితే మనకు కుదరని పని. మనం మన జాగ్రత్తలో ఉండడం ఎప్పటికైనా మంచిదే అని నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇదనమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే గుడ్, స్టే ఇన్ఫార్మ్డ్. బాయ్ బాయ్.